పిఠాపురం జమీందారుగా మెగా బ్రదర్ నాగబాబుకు పట్టాభిషేకం అయినట్లేనా? ఇక ఆ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలు, శంకుస్థాపనలు, రివ్యూలు అన్నీ నాగబాబే చూసుకుంటారా? తెలుగుదేశం నాయకుడు వర్మను పూర్తిగా పక్కన పెట్టేసినట్లేనా? తాజా పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ సందేహం రాకమానదు. నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన తర్వాత పిఠాపురంలో ఏం జరుగుతోంది? పిఠాపురం ఇక నాగబాబుదేనా? వర్మ ఇరకాటంలో పడినట్టేనా? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. పిఠాపురం అడ్డా పవన్ కళ్యాణ్ అడ్డా అన్నారు కదా, మరి ఇప్పుడే పవన్ కళ్యాణ్ అడ్డా అంటే ఎలాగండి? గత 2 టర్మ్ పోటీ చేశారు, ఇప్పుడే నెగ్గారా? నెగ్గలేదు కదా. ఇప్పుడు ఇవాళ వర్మ గారు సపోర్ట్ వల్లే నెగ్గారు నిజంగా. కానీ ఈ రోజు మాట తప్పి ఏం కాదంటున్నారు. కానీ ఇదంతా ప్రజలు ఆలోచిస్తున్నారు, చూస్తున్నారండి ఎవరి వల్ల నెగ్గారా ఏంటి అన్నది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటు సినిమాలు, ఇటు తాను నిర్వహిస్తున్న శాఖల విషయంలో బిజీగా గడిపేస్తున్నారు. దీంతో గెలిచిన కొద్ది నెలల్లోనే పిఠాపురం మీద ఏమీ దృష్టి సారించడం లేదనే విమర్శను కూడా మూటగట్టుకున్నారు. అక్కడ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమీక్షలకు ఆయనకు టైం చిక్కడం లేదు. పోనీ అలాగని తనను గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీకి చెందిన వర్మకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారా అంటే అది లేదు. అలా చేస్తే ఆయన పరపతి మరింత పెరుగుతుందని, ప్రజల్లో ఆయన మరింత బలపడిపోతారనే భయం కూడా ఒక కారణం కావచ్చు. గతంలో వర్మ గారు ఎమ్మెల్యే చేశారు కదా, కింగ్ అండి ఆయన. కింగ్ అయినా వర్మ గారు అయితేనే. వర్మ గారు మాకు చాలా మంచి వర్మ మనిషి, మేము పై మనిషిని లేదు. నీకు అర్థమైందా? వర్మ ఫేవరెట్. పవన్ కళ్యాణ్ వచ్చాక ఇద్దరికి సపోర్ట్ అయినా ఇద్దరికి చేసాం మేము. వర్మ కింగ్ మేకర్ అండి ఆయన ఈ పొద్దుకి వాళ్ళు ఏ టైప్ మనిషి అంటే ఆయన మనిషిని ఎవరిని కింద పరచడండి ఆయన. వరం గారు ఆయన మంచి నాయకుడు అండి. ఆయన మాకు బాధాకరం అండి ఆ విషయానికి వస్తాను. ఎందుకంటే వరం గారు అంటే నాయకుడు మా పేట అరుణించడంలో ఏం లేరండి. కారణం ఎంతోమంది నాయకులు వచ్చారు పోయారు కదండి. వరం గారు అంత నాయకులు ఈ పేట అరుణించడంలో ఎవరు ఉండరండి. డేరింగ్ అండ్ డాషింగ్ అన్న హీరో అండి వరం గారు అవుతుంది. వర్మ గారి గురించి ఎవరో ఎరిటి చూసినాకి లేదు, వ్యక్తిగతంగా పోయింది. మరి అని చెప్తాం. అతను నాటి ఎమ్మెల్యే ఉండండి పని చేయడానికి. అతను లెక్కేరు. వర్మ గారికి మించిన నాయకుడు లేడండి. వర్మ గారు కష్టజీవి, చాలా మంచోడు. ఎవరు పిలిచినా కూడా వెంటనే వస్తాడు. కానీ గొప్ప ఎత్తండి ఆయన. అలా ఎత్తుని ఉండాలండి మన నియోజకవర్గంలో. కానీ ఆయనకి సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా నిరక్షర వైఖరిలో ఉన్నదండి. కానీ వర్మ చాలా మంచోడండి. అసలే గెలవక పవన్ పిఠాపురంలో గెలిచారు. అది కూడా వర్మ తన సీటు త్యాగం చేయడం వల్లే సాధ్యమైందనేది ఒక్క నాగబాబుకు తప్ప అందరూ ఒప్పుకునే విషయమే. కానీ జనసేన వర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడు వర్మకు ప్రాధాన్యం ఇవ్వడానికి పవన్కు ధైర్యం చాలడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ తరఫున పిఠాపురం బాధ్యతలు చూసేందుకు, ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ముప్పు తీసుకురాని ఒక వ్యక్తి కావాలి. సరిగ్గా అలా ఆలోచిస్తున్న సమయంలోనే ఎమ్మెల్సీ పదవితో పాటు ఆ ప్లేస్లోకి వచ్చి పడ్డారు నాగబాబు. మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. వాస్తవానికి ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఒక నిర్దిష్ట నియోజకవర్గం ఉంటుంది. ఆ ప్రాంతంలో వారు రాజకీయ కార్యకలాపాలు చేస్తారు. కానీ ఎమ్మెల్సీలకు అదేం ఉండదు. దీంతో వాళ్ళు తమకు ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ రాజకీయం చేస్తారు. పైగా నాగబాబుకు ప్రత్యేకంగా ఒక ప్రాంతంలో రాజకీయంగా పట్టు ఉందని చెప్పేందుకు అవకాశం లేదు. దీంతో ఆయన ఏకంగా పిఠాపురంలో పాగా వేసి తమ్ముడు పవన్ తరఫున పెత్తనం చేయడానికి అన్ని విధాల రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు పార్టీ కూడా అధికారికంగా ఒక ప్రకటన చేసింది. పిఠాపురంలో ఇకపై అధికారిక రివ్యూలు, సమీక్షలు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ కూడా నాగబాబే చేపడతారని తేల్చేసింది. వాస్తవానికి నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి పని ప్రారంభించాలంటే ఎమ్మెల్యేలు, మంత్రులే చేయాలి. కానీ ఇప్పుడు ఆ బాధ్యతలు అన్నీ నాగబాబు చూస్తారని పార్టీ చెబుతోంది. ఇక ముందు పిఠాపురంలో నాగబాబుకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పేందుకు ఆ ప్రకటనలో ఎక్కడా వర్మ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడ్డారు. వర్మ గారికి పని అయిపోయిందండి. అతనికి పని లేదండి. ఇంకా అంత సీన్లు ఆయన లేదండి. కయమే వర్మ గారికి సీన్ ఏం లేదు. ఆయన పని అయిపోయింది. ఇదంతా చూస్తున్న వర్మ అనుచరులు రగిలిపోతున్నారు. రాజకీయంగా వర్మను ఇక తెరమరుగు చేయడమే లక్ష్యంగా పవన్, నాగబాబు ముందుకు వెళ్తున్నారని అంటున్నారు.
ఇక ముందు వర్మ తన వాళ్లకు ఒక పెన్షన్ కార్డు కూడా ఇప్పించుకోలేని పరిస్థితి తీసుకొచ్చేలా స్కెచ్ వేస్తున్నారని వర్మ వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. జరుగుతున్న పరిణామాలను చూస్తూ లోపల రగిలిపోతున్న వారంతా వర్మ ఆదేశాలతో సైలెంట్గా ఉంటున్నారని పిఠాపురంలో టాక్ నడుస్తుంది. ఇదే కొనసాగితే రాబోయే రోజుల్లో వర్మకు ఆ నియోజకవర్గంలో రాజకీయంగా ప్రాధాన్యం దక్కడం కూడా అనుమానమేననేది వారి ఆందోళన. వర్మ గారు అయితే కింగ్ అండి. వర్మ గారే కింగ్. 10 మందికి ఆదేశం ఏం చేసినా ఏం చెందినా కానీ 10 మందికి భోజనం పెడతారు. ఎవరిని ఆకలితో ఉండవు. ఆయన పుట్టినరోజు రావనండి, పండగ రావనండి, 10 మందిని పరామర్శిస్తుంటాడు, 10 చోట్ల తిరుగుతుంటాడు, 10 సార్లు వస్తుంటాడు. కానీ కడుపుకు మాత్రం ఏది ఎట్లా పోయినా కడుపు మాత్రం తిండి పెడతాడండి. మిగతా వాళ్ళు అదేమీ లేదు. వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని ఆనాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. ఆ ఇద్దరు మాట నిలబెట్టుకున్నట్లయితే నాగబాబుతో పాటుగా వర్మ కూడా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండేది. కానీ వర్మకు ఆశాభంగమే మిగిలింది. ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి ఇద్దరు మోసం చేస్తారు. ఈ విషయం అయితే చాలా దారుణం అండి. ఈ విషయంలో పిఠాపురం టీడీపీ ఉందంటే కేవలం వర్మ గారు అండి. మరి అలాంటి వ్యక్తికి ఈ రోజు దూరం పెట్టారంటే కావాలని పెట్టారో మరి ఇద్దరు ఆలోచించుకుని పెట్టారో తెలియదు. వర్మ అంటే మేము అందరం ఉంటామండి. టీడీపీ కార్యకర్త, పిఠాపురం లోకల్ కార్యకర్తలు అందరూ కూడా, నియోజకవర్గ ప్రజలందరూ కూడా వర్మ అంటే ఉంటామండి. ఏదేమైనా పిఠాపురం అడ్డా పవన్ కళ్యాణ్ అడ్డా అన్నారు కదా, మరి ఇప్పుడే పవన్ కళ్యాణ్ అడ్డా అంటే ఎలాగండి? గత 2 టర్మ్ పోటీ చేశారు, ఇప్పుడే నెగ్గారా? నెగ్గలేదు కదా. ఇప్పుడు ఇవాళ వర్మ గారు సపోర్ట్ వల్లే నెగ్గారు నిజంగా. కానీ ఈరోజు మాట తప్పి ఇక్కడ దానివల్ల కాదు, కూటమి మా పొత్తుల వల్ల నెగ్గారు తప్ప అదేం కాదంటున్నారు. కానీ ఇదంతా ప్రజలు ఆలోచిస్తున్నారు, చూస్తున్నారండి ఎవరి వల్ల నెగ్గారా ఏంటి అన్నది. అండి మాట కట్టుబడి ఆయన పనిచేశాడు. వాళ్ళ మాట, పవన్ కళ్యాణ్ మాట్లాడండి, చంద్రబాబు మాట్లాడండి, వీళ్ళిద్దరి మాట కూడా తీసుకుని ఆయన కష్టపడి వాళ్ళు మేడం గారు వాళ్ళ అబ్బాయి అంతేకాకుండా కార్యకర్తలు ఎంటేసుకుని అతని ఎలక్షన్ కింద చేశాడండి. ఈరోజు మరి ఈ విషయంలో పార్టీ దూరం పెట్టిందంటే మాత్రం అది చాలా అన్యాయం అండి పార్టీ పరంగా. అలాగని మేము గవర్నమెంట్ వ్యతిరేకించడం అంటే కాదండి. మేము అందరూ చంద్రబాబు అంటూ ఉంటామండి. వర్మ గారు అడుగుజాట్లోనే మేము కార్యకర్తలు అందరం నడుస్తామండి. ఇప్పుడు వర్మకు ఎమ్మెల్సీ ఇప్పించడం, ఆయన్ను ప్రాధాన్యమైన పోస్టింగ్లో ఉంచడం అనేది కొణిదెల బ్రదర్స్కు కూడా కోరి తెచ్చుకున్న ప్రమాదమే. ఎందుకంటే వర్మ స్థానికుడు కాబట్టి ఆయనకు ఏదైనా పదవి దక్కితే ఆయన దూకుడు వేరేగా ఉంటుంది, ప్రజల్లో ఇమేజ్ పెరుగుతుంది. ఇదంతా పవన్కు, నాగబాబుకు సైతం ఇబ్బందికరమే. అందుకే వర్మకు ఈ 5 ఏళ్లలో రాజకీయ ప్రాధాన్యం ఉన్న పదవి దక్కడం కష్టమే అనే వాదన కూడా కూటమి నేతల్లో వినపడుతోంది. వర్మ భుజాల మీదుగా గెలిచి వెళ్లి అసెంబ్లీలో కూర్చున్న పవన్ ఇప్పుడు వర్మను పూర్తిగా అణగదొక్కేందుకే అన్నయ్య నాగబాబును పిఠాపురానికి తీసుకొచ్చాడనేది టీడీపీ వర్గీయులతో పాటు వర్మ అభిమానుల్లో వినిపిస్తున్న మాట. నివురుగప్పిన నిప్పులా రగులుతున్న ఈ రాజకీయం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు కారణమవుతుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.